వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద కల్లోలం, సంక్షోభంగం అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీగా ఉండి, అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాస్వామ్యం అక్కడ కరువవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ సీనియర్లు బయటకొచ్చి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆ పార్టీ నా పార్టీ అని ఆయన మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. నేనే సీఎం అవుతా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇదంతా కూడా సీనియర్‌లకు మింగుడు పడటం లేదు ఒక రకంగా చెప్పాలంటే. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డికి, సీనియర్‌లకి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా సీనియర్‌లు తలనొప్పిగా మారుతున్నారేమో సీఎం రేవంత్‌కి అని కూడా అనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఏ కార్యం తలపెట్టినా, లేదు ప్రతిపక్షాలు ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించినా కొంత సీనియర్ల నుంచి కొంత సపోర్ట్ దొరకట్లా ఆయనకి. అంటే ఇప్పటిదాకా సపోర్ట్ ఉన్నట్టుగా కనిపించినప్పటికి పైకి లోపల ఎక్కడ కనిపియట్ల. మరోవైపు సీనియర్‌లకు కూడా అక్కడ ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వట్లేదేమో అని కూడా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళందరూ కూడా అలకబాట పడుతున్నారు. కొందరేమో రాజీనామా బాట కూడా పట్టినటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు ఒక రకంగా అలకబూనుతున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఇప్పుడు తమ కుటుంబ సభ్యులకు కూడా పదవులు ఇవ్వాలి, పదవుల్లో ప్రాధాన్యత లభించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీలో పట్టు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో, దీంతో ఇప్పుడు ఇటు ఒకవైపు ప్రభుత్వ పాలన పైన ఫోకస్ చేయలేక రేవంత్ రెడ్డి ఇటు పార్టీ మీద కూడా ఫోకస్ చేయలేరు అనే టాక్ అయితే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా కొందరు సీనియర్లను కావాలనే బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారేమో. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి వ్యవహారం తీసుకుందాం. ఆయన్ని మర్యాదగానే బయటికి పంపించే కార్యాచరణలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆయన సాగనంపిందిగా కూడా మనం చెప్పాలి. అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా టైం చూసి సీనియర్లు కొంత వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా అలిగి పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేయటం కూడా పని చేయట్లేదు అని కూడా కొంత చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. దాని ఫలితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వెనుకబడిపోవటం, అభ్యర్థులకు సంబంధించి లేకుంటే క్యాడర్ నుంచి మద్దతు పూర్తిగా లేకపోవటం, అట్లాగే కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచే స్థానంలో కూడా పార్టీ పట్టు కోల్పోవటం. ఇది ఖచ్చితంగా మరి సీఎం గుర్తిస్తున్నారా లేదా అనేది కొంత కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితులు. కానీ ఇవాళ ఓ రకంగా సీనియర్లందరూ కూడా సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారేమో కాంగ్రెస్ పార్టీలో అని అనిపిస్తోంది. ఎందుకు సహాయ నిరాకరణ అంటే కొన్ని సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కూడా వెన్నంటి ఉంటున్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఒంటెద్దు పోకడలతోటి ఎవరిని కలుపుకోకపోవడంతోటి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదట్లో సీనియర్ ఎవరు అంగీకరించాల. కానీ వాళ్ళు పార్టీలో సీనియర్లమని తాము మాటే చెల్లాలనే విధంగానే హైకమాండ్ లెవెల్‌లో లాబియింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం ఉంటాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదంతా కూడా గ్రిప్‌లోకి తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆయన చెప్పు చేతుల్లో నడుపుతున్నటువంటి పరిస్థితి. హైకమాండ్‌ని కూడా గ్రిప్‌లో పెట్టుకొని రేవంత్ రెడ్డి ముందుకు రాజకీయంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు సీనియర్లందరికీ కూడా కొంత మింగుడు పడట్ల. కానీ మొదట్లో ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి సీనియర్లందరూ విభేదించారో ఆ టైంలో సీనియర్లు ఇంటికి వెళ్లి మరి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా బుజ్జగించి నచ్చజెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసేలా కూడా చేశారు. అందరూ తాటి మీద తీసుకొచ్చాడు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాగానే సీనియర్లకు వాడుకొని వదిలేశారేమో అన్న సంస్కృతిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కనిపిస్తుంది. మరి వాళ్ళకి సముచిత స్థానం కల్పించకపోవటం, కొందరికేమో నామినేటెడ్, మరికొంతమందికేమో క్యాబినెట్ హోదాతో కూడినటువంటి పదవులు కూడా కట్టబెట్టినటువంటి నేపథ్యం ఉంది. అయినప్పటికీ కొందరు తమకు మంత్రి పదవులు కావాలని, ఇవ్వాలని కొంత డిమాండ్ ఉండటం. దాని మీద ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా కొంత గుర్రుగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. అయితే అదొక రకంగా కాంగ్రెస్ పార్టీ తేనెతోటిలాగా కనిపిస్తుంది. చిన్నగా ఇట్లా జరిగినా కూడా మొత్తం అన్నీ కూడా చెల్లాచెదరైపోయే అవకాశాలుంటాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యవహారం అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆఖరి ఇప్పుడు మరొక సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అట్లాగే మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు విషయం తీసుకున్నా, షబ్బీర్ అలీ లాంటి వాళ్ళ విషయం తీసుకున్నా, సుదర్శన్ రెడ్డి, మధు యాష్కి తాజాగా స్పందించాడు. మీరు ఎవరినైతే ఇవాళ పదవుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని అడగండి. అది అధిష్టానాన్నైనా లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారినైనా లేకుంటే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారినైనా వీళ్ళని అడగాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనేది ఏమి ఉండదు అని ఆయన తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎవరైతే నీకు లేవనెత్తుతున్నారో అన్యాయం జరుగుతుందని, ఆ అన్యాయం కరెక్ట్ చేయాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీరు వాడి దగ్గరికి వెళ్తే అప్పుడు సరైన సమాధానం. మరి ఇట్లా చూస్తే అయితే స్టార్టింగ్ లో మాత్రం షబ్బీర్ అలీ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు. అట్లాగే మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా కూడా అయితే దాన్ని ఇప్పటిదాకా ఆయన ఇంకా బాధ్యతలు కూడా స్వీకరించాల. అయితే ఈ మధ్య కాలంలో
పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించలేదని ఒక వాదనతోటి చాలామంది నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు వలస నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకే ప్రియారిటీ ఇస్తున్నారు అని ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా పెద్దగా ఆశించినటువంటి రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావట్లా. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్‌ని కాంగ్రెస్ పార్టీలో తీసుకోవటం, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వటం, ఈయనకు పట్టించుకోకుండా పోవటం కొంత హర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ఆయన్ని కొంత మంత్రులుగా, అట్లాగే కొంతమంది పీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అయినా, శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళైనా వీళ్ళందరూ కూడా వెళ్లి బుజ్జగించిన పలు దఫాలుగా ఎక్కడ కూడా చర్చలకు సానుకూలంగా అవ్వలేదు. అట్లా అలగ కూడా వీడలేదు. మరి ఈ టైంలో పార్టీ రాజీనామా చేసి కొంత రేవంత్‌ని కడిగి పారేసినటువంటి వ్యవహారమే కనిపిస్తుంది. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. అనేక అంశాలు ఇప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత ప్రస్తావించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి పదే పదే నేను తొక్కుకుంటూ వచ్చిన అనే వ్యాఖ్యలు సైతం ఆయన తప్పుపట్టినట్టు వ్యవహారంగా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. సుదీర్ఘంగా 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రస్థానానికి ఆయన ఉన్నటువంటి ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేసేశారు. ఆయన ఇప్పుడు దానికి ప్రకటించడానికంటే ముందే సీనియర్ నాయకులు బుజ్జగించడానికి ప్రయత్నాలు చేశారు. చల్లా వంశీచంద్ వెళ్ళారు, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళారు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఇట్లా చాలా మంది వెళ్ళారు. కానీ ఆయన మనసు అయితే మారల. మనసు మార్చేందుకు మాత్రం పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే జరిగింది. కానీ అక్కడ ఆ ప్రయత్నం ఏమి అక్కడ విఫలమైనట్టుగానే కనిపిస్తుంది. చర్చలు విఫలమైనట్టు కనిపిస్తుంది. అందుకే ఇవాళ రాజీనామా చేసినట్టుగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ ఏంటంటే, ఎందుకంటే మంత్రులు పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడ ప్రయత్నాలు జరిగిన జీవన్ రెడ్డి గారు ఎందుకు ఆయన అలక వీడలేదు, ఆయన రాజీనామా విషయంలోనే అడుగు ముందుకేశారు అని చూస్తే, పార్టీ మారకుండా ఉంచాలని అధిష్టానంకి ఖచ్చితంగా ఉంటే ఆయన ముందుగానే తగినటువంటి ఆయనకు హామీలు ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ అటువంటి హామీలు ఏమి ఇవ్వాల. కేవలం వెళ్ళటం, మీకు మంచి టైం వస్తుందనో లేకుంటే మీరు ఉండండనో ఇట్లా రిక్వెస్ట్ చేసుకోవడం తప్పితే, వెళ్ళిపోతున్నటువంటి జీవన్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారైనా లేదంటే కనుక అక్కడ వెళ్ళినటువంటి ఎవరు కూడా బుజ్జగిస్తారు తప్పితే హామీలు ఇవ్వట్ల. సో ఇట్లా గట్టి హామీలు ఇవ్వకపోవడంతో సీనియర్ నాయకుడు లాంటి జీవన్ రెడ్డి వాళ్ళు కనీసం పట్టించుకోలేదన్న విమర్శ రాకుండా కాంగ్రెస్ పార్టీ సేఫ్గా మారిందని చెప్పాలి. అంటే బుజ్జగిస్తున్నా జీవన్ రెడ్డి గారే వెళ్ళిపోయారని ఒక వాదన ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. సో ఇట్లా సీనియర్ నాయకులందరూ కూడా వస్తున్నా పార్టీలో ఉండాలని కోరుతున్నారు తప్ప భవిష్యత్తులో ఏమి అనేది కూడా చెప్పకపోవటం. దీంతో ఇవాళ ఆయన ఏం చేయాలో అర్థం కాక ఖచ్చితంగా ఆయన ఆవేదనతో రాజీనామా చేసి పార్టీని వీడారు. అంటే అధిష్టానానికి కూడా ఆయన నిర్ణయం పైన కొంత స్పష్టత ఉంది. కానీ వెంటనే ఆయన్ని వదిలేస్తే కానీ ఖచ్చితంగా క్యాడర్లో కానీ పార్టీలో కానీ తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులను పంపి చర్చలు జరుపుతున్నట్లుగా కొంత అంత హంగామా సృష్టించారు. ఒకవేళ ఆయనను కనుక సీరియస్గా పార్టీలో ఉంచాలనుకుంటే ఖచ్చితంగా ఆయన అడిగినట్టుగా స్థానిక రాజకీయాల్లో ఆయన మాటే చెల్లుబాటు అయ్యేలాగా హామీ ఇచ్చుండేవాళ్ళు. లేదు ఆయనకి ఏదన్నా ఒక సలహాదారు పదవో లేదంటే కార్పొరేషన్ చైర్మనో లేదా ఇంకేదన్నా పదవో ఇస్తామని ఒక హామీ ఇచ్చుండేవాళ్ళు. కానీ ఇప్పుడేమి మేము ప్రయత్నించాం కానీ ఆయనే వినలేదు అని చెప్పుకోవడానికే ఈ భేటీలు అన్నట్టుగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్రియేట్ చేసింది. అంటే ఒక సీనియర్ నేతను గౌరవప్రదంగా సాగనంపటం ప్రక్రియలో భాగంగానే ఈ యొక్క రాయబారాలు సాగాయన్న వ్యవహారమే ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంటైర్ సినిమా చూసిన తర్వాత. ఇక మరికొంత సీనియర్ల విషయం అయితే ఇటు పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ అడ్డు తగులుతూనే ఉన్నట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల్లో సహాయ నిరాకరణ తీసుకున్నా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా జరుగుతున్నటువంటి రాజకీయాలు తీసుకున్నా, ఇవంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత ముందుగానే పసిగట్టారేమో, అందుకని ఇట్లా సీనియర్లందరినీ బయటికి పంపించేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అందుకని ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా మనం చర్చించాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ జరగబోతున్న చర్చ జరుగుతోంది. ఆయనకు కూడా మంత్రి పదవి హామీ ఎప్పటి నుంచో ఉంది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తాజాగా ఆయన అసెంబ్లీ హాల్లో ఆయన భేటీ అవ్వటం, మంత్రివర్గ విస్తరణలో ఏమన్నా ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆశావాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు సాధ్యం కాదు కాబట్టి సామాజిక వర్గాల క్యాలిక్యులేషన్ సైతం చెక్ చేయాల్సినటువంటి వ్యవహారం ఉంటుంది. ఆ యొక్క ఈక్వేషన్ సెట్ కావాలి. మరి అందుకనే ఇప్పుడు సీనియర్లను ఏమన్నా వరుసగా సీఎం రేవంతే స్వయంగా బుజ్జగిస్తున్నారా?
లేదంటే వాళ్ళని కూడా పంపించే కార్యక్రమం ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా స్వయంగా చెప్తున్నారు. అంటే ఆయన కూడా మొదట్లో సీఎం రేవంత్ రెడ్డిని విభజించింది కూడా నేను అన్న వ్యాఖ్యల్ని అంటే పార్టీ లైన్ క్రాస్ చేయకుండా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తారని ఆయన విమర్శించారు. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహారం తీసుకున్నా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. హామీ ఉందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన మంత్రి పదవి అవసరం అనుకుంటే ఇస్తారులే అనే కాడికి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆయన సీఎం యాస్పిరెంట్ గానే నేను భవిష్యత్తులో సీఎం రేస్‌లో ఉంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. ఆయన తన సొంత ఎజెండాతో మునుగోడు నుంచి తన ప్రయాణం స్టార్ట్ చేసి ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. ఈ క్రమంలో మరొక కీలకమైనటువంటి అంశం జరిగింది. అంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరు పట్ల మాత్రమే ఆయన కొంత గుర్రుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి భాష పదే పదే నేను 10 ఏళ్ళు సీఎం అవుతా అన్న విషయంలోనే ఆయన తీవ్రంగా బ కొంత తప్పుపట్టారు, బహిరంగంగా ఖండించారు. మరోవైపు ముఖ్యంగా మంత్రి పదవి హామీ ఇచ్చినా కూడా దక్కకపోవడం కూడా సొంత ప్రభుత్వం పైనే కొంత బహిరంగంగానే ఆయన విమర్శలు చేయటం, నియోజకవర్గ నిధుల విషయంలో కూడా కొంత వివక్ష జరుగుతుందన్న ఆవేదన చెందడం కూడా రాజగోపాల్ రెడ్డిలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన రోజే ప్రధాన ప్రతిపక్ష నేతతో ఉన్నటువంటి కేటీఆర్‌తో కూడా ఆయన సుదీర్ఘంగా భేటీ కావడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలకు ఏమన్నా తెరలేచే అవకాశాలున్నాయా? మరి ఈ డిన్నర్ పాలిటిక్స్ ఏంటి అనే చర్చ జరుగుతుంది. అంటే ఆయన ఒక 4 రోజుల క్రితం అనుకుంటా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే రాజగోపాల్ రెడ్డి గారితో పాటు కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా డిన్నర్ మీటింగ్ జరిగింది అనే చర్చ జరిగింది. కానీ ఆ డిన్నర్ మీటింగ్ జరిగినట్టుగైతే మనకేం ఆధారాలు ఎక్కడ లేవు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా దాని మీద ఎక్కడ ఆయన స్టేట్మెంట్స్ గాని, లేకుంటే విజువల్స్ గాని, ఫోటోలు గాని ఎక్కడ రాలేదు. ఆయన కూడా దాని మీద అడ్మిట్ చేయలా. అంటే డిన్నర్ మీటింగ్ జరిగిందని ఎక్కడ అడ్మిట్ చేయలా. మరోవైపు ఇప్పుడు కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాయల్ శంకర్ కూడా అక్కడ అసెంబ్లీ లంచ్ టైంలో భేటీ అవ్వటమే కొంత చర్చనీయాంశంగా మారుతోంది. ఇది ఒక హాట్ టాపిక్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే 3 ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇట్లా 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు 2 గంటల పాటు ఏం చర్చించి ఉంటారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. అంటే ఇది కేవలం మర్యాదపూర్వకమైనటువంటి భేటీగా చూడాలా? లేదంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ఏమన్నా మార్పులకు సంకేతమా? అనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంత తతంగం జరుగుతూ ఉంటే ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో సీఎం యాస్పిరెంట్ అంటున్నాడు. ఒకవైపు ఏమో కేటీఆర్ గారితో భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో కూడా భేటీ అయ్యారు. ఇవంతా జరుగుతున్నటువంటి క్రమంలో పరిణామాలు చూస్తుంటే ఒకవైపు జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి గారిని అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి కడిగి పారేశారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి నేను నేనే అని చెప్తున్నటువంటి నేపథ్యంలో నా పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీని సంబోధించి ఆయన కాంగ్రెస్‌ని టేక్ ఓవర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పాలన చుట్టూ ఆరోపణలు వస్తూ ఉంటే ఆయన మాత్రం నేను అనేది మాత్రం మానట్ల. అందుకనే తాజాగా కూడా ఆయన నేనే సీఎం అని కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు. భవిష్యత్తులో నేనే సీఎం అవుతా అని కూడా ప్రకటించుకున్నారు. మళ్ళీ ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలని కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిపే వస్తున్నారు 2029 ఎన్నికలకని కూడా అదే పాట. అంటే బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటే అని చెప్పే ప్రయత్నం అదే పాట, అదే సద్దిమాట రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి ఏం మాట్లాడారు. ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలనేది నా లెక్క. వాళ్ళనిద్దరిని వేరే వేరుగా చూడదలుచుకోలేదు. బీఆర్ఎస్, బీజేపీ బంధం ఫెవికల్ బంధం. సో రెండిట్టును మడతేసి కొట్టాలనేదే నా లెక్క. చూశారు కదా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సో ఖచ్చితంగా ఇంత రాజకీయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా లేకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలను ఆయనను నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి నేతలందరూ కూడా సీనియర్లు అందరూ కూడా ఒకరొకరు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక అగాధం ఏర్పడినటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన మాత్రం నేను నా పార్టీ అంటే ఎట్లా ఒకే షాట్‌కి 2 పిట్టలు ఎట్లా కొడతారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే మొన్న సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి పోరాటం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నేను నా అని ఆయన ఓన్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 2 సార్లు చంద్రశేఖరరావు గారికి అవకాశం ఇచ్చారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ ప్రజలు నాకు అవకాశం ఇస్తారు. ఇవాళ ఇతరులు ఎవరు కూడా ఆయనకి మద్దతు ఇవ్వకపోతే ఎట్లా ఆయన ఒకే షాట్‌కి 2 పిట్టలు పడగొడతారు? అసలు ఒకే షాట్‌కి 2 పిట్టలు ఎట్లా కాంగ్రెస్ అనుకుంటుంది పదే పదే ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ఒక నినాదాన్ని దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఇవాళ ఓట్ల రూపంలో దాన్ని మలుచుకుంటుంది. కానీ భవిష్యత్తులో ఎన్నిసార్లు ఇదే పాట పాడతారు రేవంత్ రెడ్డి గారు?
అది పార్లమెంట్ ఎన్నికలైనా అదే పాట, పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాక అదే పాట, ఆఖరికి మున్సిపల్ ఎన్నికల్లో అదే పాట, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాట. ఎన్నిసార్లు ఒకే పాట పాడి ఓట్లు దంచుకుంటారు. ఎందుకంటే ఆయన పాలన చూసిన తర్వాత ఇవాళ ఒక నీరో చక్రవర్తిలాగా నేనే అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజానీకం మాట్లాడుతున్నారు గదా! మరి అప్పుడు తెలంగాణ ప్రజానీకం అంతా మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి యూనిటీ లేకుండా అందరూ కలిసికట్టుగా లేకుండా పోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 2 పిట్టలు కాల్చడం పక్కన పెడితే ఆయన బుల్లెట్ మిస్‌ఫైర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సో మీరు కూడా రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యల పట్ల అట్లాగే జీవన్ రెడ్డి గారు పార్టీ నుంచి వీడిన నేపథ్యాన్ని మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.